హలో గైస్, ఎలా ఉన్నారు? రీసెంట్గా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా టీజర్ అనేది రిలీజ్ అయింది. నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య. బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్ మాత్రం గట్టిగా ఉంది. ఐ థింక్ అనిల్ రావిపూడి హిట్ కొట్టే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది అనమాట. మేబీ చాలామంది అంటారు ఏంటంటే గేమ్ చేంజర్ డాకు మహారాజ్ కంటే ఈ సినిమా కొంచెం బెటర్ ఉందేమని అంటున్నారు. బట్ అది వాళ్ళ ఫీలింగ్. ఆ సినిమా బాగుండడం కోరుకుందాం. మీకేమనిపిస్తుంది కామెంట్ అయితే చెప్పండి. నాకైతే సినిమా అయితే బాగానే నచ్చింది. ఈ ముచ్చడం మనం చెప్పింది కాదు, కింద కామెంట్ చూస్తుంటే మీకు కూడా అర్థమవుతుంది అనుకుంటా. చాలామంది అయితే బాగానే ఉందని చెప్పేసి అంటున్నారు కాబట్టి మీకైతే ఎలా అనిపించింది? అంటే కొత్త స్టోరీతో కాకుండా రొటీన్ స్టోరీ అనిపించవచ్చు, బట్ కాన్సెప్ట్ అనేది కొంచెం బాగుంది అండ్ స్క్రీన్ ప్లే బాగా అయితే నచ్చింది నాకు అది. సో మొత్తానికి అయితే గేమ్ చేంజర్ డాకు మహారాజ్ కంటే ఈ సినిమా హిట్ కొట్టే ఛాన్స్ చాలా ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. ఛాన్స్ ఎక్కువ, దీనికి ఎక్కువ ఉందన్నమాట. బికాస్ ఆఫ్ దట్ చాలా వరకు ఇప్పటివరకు నెగిటివ్ అయితే ఉంది రెండు సినిమాలకి. దీనికి పాజిటివ్ ఓపెన్ కూడా గట్టిగా ఉందంట. బికాస్ ఆఫ్ సాంగ్స్ కూడా ఈ మధ్య హిట్గానే నిలిచిందన్నమాట. ఎందుకంటే రమణ గౌడ్ గారు చాలా రోజుల తర్వాత సాంగ్ పాడడం, ఆ పాట బాగా హిట్ అవ్వడం ప్లస్ పాయింట్ అయింది. మీకేమనిపించింది కింద కామెంట్ చెప్పండి. సాంగ్స్ సూపర్ అయితే ఉన్నాయి. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే మీనాక్షి చౌదరి. ఎందుకంటే ఈ మధ్య హీరోయిన్ సినిమాని దాదాపు హిట్గా నిలిచినవాడు. రీసెంట్ ఎందుకంటే లక్కీ భాస్కర్, అంత ముందుకు మెకానిక్ అదొకటి, అండ్ ఇప్పుడు రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం. ఇంకా చూడాలి ఏం జరుగుతుంది అన్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భయ్య. ఎంతకంటే ఇంకేం లేదు. సినిమా చూసిన తర్వాత రివ్యూ గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.